బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలోని చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి మంచి నడవడిక గురించి వివరించారు. పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించి వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యతగా ఉంటే రానున్న రోజుల్లో ఈ పిల్లలే భావితరాలకు ఆదర్శమవుతారన్నారు. ప్రతి ఒక్క లంచ్ ఏదైతే మీకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ ఇచ్చే డైనింగ్ హాల్ కానీ క్లాస్ రూమ్ కానీ టాయిలెట్స్ కానీ అన్ని కూడా విజిట్ చేసి తప్పకుండా మీకు కావాల్సిన మినిమం ఏదైతే వాటర్ ట్యాంక్ అడిగారు తప్పకుండా అది చేసి పెడతాము. దాంతోపాటు కావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ మంత్రి గారు ఏర్పాటు కూడా నేను చేస్తాను. దాంతోపాటు టాయిలెట్స్ అప్గ్రేడేషన్ కానీ ఇంకా ఎలాంటి అప్గ్రేడేషన్ కూడా మీరు అన్ని కూడా ఎస్టిమేట్ చేసి ఇవ్వండి. తప్పకుండా వెంటనే గవర్నమెంట్ నుంచి తెచ్చి పెట్టే బాధ్యత నాది. మళ్ళీ అవన్నీ చేసి అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీ గ్రామానికి మళ్ళీ మీ స్కూల్కి తప్పకుండా వచ్చి మళ్ళీ అప్పుడు ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ మనం సపరేట్గా పెట్టుకుందాం. అప్పుడు దాకా మళ్ళీ మన ఉత్సాహమైన వాతావరణం అయితే ఇలాంటి మీటింగ్ పెట్టి మీకు ప్రోత్సాహం ఇచ్చారో దాన్ని మీరు పూర్తిగా విద్య పైన, ఎందుకంటే సమాజంలో దేంట్లో అయినా మనం అగ్రస్థానానికి వెళ్ళాలి అంటే దానికి విద్య అనేది కంపల్సరీ. కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టి బాగా చదువుకుని అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలి. మీ టీచర్లు చెప్పేటువంటి ఆదర్శమైనటువంటి అన్ని విషయాలు కూడా గ్రహించి వాటిని అనుసరించాల్సిందిగా మరీ కోరుకుంటూ చిన్నారికి మరొకసారి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని జడ్పీ బాలిక